ఈ ఎదవ 9 అయినా లేసాడో లేదో ఆగు, నేను వెళ్ళి చూసొస్తాను. My strength is the SQL, the Python, the hardworking I am, the quickly adaptable. My power, the is my strength, and working fast and no hike ask. ఏం చేస్తున్నావురా? అయ్యో నాన్నగారు, మీరు ఎప్పుడు వచ్చారండి? మీరు వస్తున్నట్టు నాకు అస్సలు తెలియదు సుమి. గాడ్ ప్రామిస్, నేను మార్నింగ్ 5 o'clockకి లెగిసి కంపెనీలకి అప్లై చేస్తున్నానండి. ద పైథాన్, ద ఎస్క్యూఎల్. సరే నాన్నగారు, మీరు ఇప్పుడే లేసారా ఏంటి? మొహం కొద్ది నిద్రమత్తుగా ఉంది. చూడబొద్దు ఎకరాలు ఎలా తింటున్నాడో. గుప్తా అంకుల్ కొడుకు క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టాడు ఐఐటీలో. నువ్వెట్టు కొట్టావు? గుప్తా అంకుల్ కొడుకు రోజు రాత్రి దమ్ము కూడా కొడతాడు. నేను వెళ్ళనా? ఇంటర్వ్యూలో కూడా ఎలాగే ఎదురు సమాధానాలు చెప్తున్నావేంట్రా నువ్వు? అక్కడికి వెళ్ళు, గుంజిల్ది. ఏం బాబు, ఎలా ఉన్నావు? గుప్తా అంకుల్ బాగున్నారు. కాలేజ్ అయిపోయింది కదా, ఏం చేస్తున్నావు? నేను జాబ్ సెర్చింగ్ కొద్దిగా మార్కెట్ కొద్దిగా బాగాలేదు కదా. మా అబ్బాయిని చూసి నేర్చుకోమ్మా. ఐఐటీలో క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాడు. నేర్చుకుంటాను, చూసి నేర్చుకో. ఎవడో సురేష్ గారు, ఇది విన్నారా? ఈ అబ్బాయికి క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రాలేదు. రమేష్ గారు, ఈ అంకుల్ కూడా అదేనా అంకుల్? నేను చెప్తాను అంకుల్. అంకుల్ ఇట్రండి, గుప్తా అంకుల్ కొడుకంట వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు, చూడండి. తిన్నావారా? అది మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, ఏం చేద్దామంటావు? ఈ రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకున్నాను ప్రీతి. ఐ థింక్ ఐఎమ్ ఫెయిలియర్ ప్రీతి. నువ్వు మీ నాన్న చూపించిన సంబంధమే చేసుకో. నాకు కూడా ఒక ఎన్ఆర్ఐ సంబంధం బాగా నచ్చింది. అది థ్యాంక్ యూ, థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్. ఆ దేవుడి పేరు ఎత్తితే మమ్మీ. వాట్ ఆర్ యూ కుకింగ్ టుడే? బీరకాయ పప్పు వండుతున్నాను. సండే కదా, చికెన్ లేదా? ఊరంతా చికెన్ ఫ్లో అంటే ఎందుకురా నీకు చికెను? నాకు చికెనే కావాలి, చికెన్ లేకపోతే నేను తిన్నా. నువ్వు సొంతంగా డబ్బులు సంపాదించినప్పుడు తిందువులే. ఇంట్లో నాకు రెస్పెక్ట్ లేదు. నీకు ఇప్పుడు కాదు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను కదా, అప్పుడు నీకు నా వాల్యూ తెలుస్తుంది. సరే, వచ్చేటప్పుడు 4 పాల ప్యాకెట్లు తీసుకొనిరా. పాల ప్యాకెట్లు ఇట్టమ్మా, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఫ్రిడ్జ్ కవర్ కింద 100 రూపాయలు ఉన్నాయి, తీసుకొని వెళ్ళు. సరే, మిగిలిపోయిన డబ్బులతో నేను చాక్లెట్ కొనుక్కోనా? సొంత డబ్బులతో నువ్వు కొనుక్కో బాబు. 5 రూపాయలు కూడా ఇవ్వ నాకు. ఇంకెందుకు, నేను వెళ్ళను, ఇంక నేను బయటికి వెళ్ళను, నా మూడు పోయింది. ఇంటర్నా? ఛీ, ఇంత బతికి ఇంటర్ నేను చేస్తాం. వద్దు. డేటా ఎంట్రీ, ఛీ, ఏదైనా కోడ్ రాసేది ఉంటే బాగుంటుంది. సాఫ్ట్వేర్ డెవలపర్, ఏలో పోయే ఫస్ట్ జాబ్ ఏముందంటే ఇదే. సో ఇది వద్దు. అమ్మడి అమ్మ, రాజుగాడు కూడా ఫారెన్ పోయాడు. ఛీ, ప్రతి ఒక్కడు ఫారెన్ వెళ్ళిపోతున్నాడు. సో వీడు చిన్నప్పుడే డిసైడ్ అయిపోయింటాడు, నా లైఫ్ అయితే ఇట్లా ఉండరాదు, నేను మంచిగా సంపాదించాలి, మంచిగా ఎదగాలి, నేను మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని మంచి గుద్దేస్తా, ఇంటర్వ్యూలు అన్ని గుద్దేస్తా, గూగుల్కి నెక్స్ట్ CEO అయిపోతా. ఓకే, ఏదో చేద్దాం అనుకున్నాను. ఏంటది? మంచి బిజినెస్ పెడతాడు, తర్వాత పార్ట్నర్స్ అందరినీ జమ చేసుకుని ఆ బిజినెస్ ని డెవలప్ చేస్తాడు. ఉద్యోగం దుబ్బేస్తే ఉద్యోగం వస్తుందా? ఇప్పుడే నా జాబ్ తీసుకోగలదు, నేనే జాబ్ని తీసుకోగలనా? అంటే నేను 9 నుంచి 5 దాకా పనిచేసి వేరేవాడిని కోటీశ్వరుని చేయాలా? ఈ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు మామ. నేనే పెద్ద ఎంతతో ఒక పెద్ద కంపెనీ పెడతా, దానికి నేనే CEO. కంపెనీ పేరు AI, ఆదిత్య AI. దానికి డబ్బులే ఉండాలి కదా. డోంట్ క్వశ్చన్ ది ఎమోషన్ మితేష్, ప్లీజ్ డోంట్ క్వశ్చన్ ఇట్. అయినా నేను పెద్ద అయిన తర్వాత నిన్ను మర్చిపోనులే, నిన్ను కోటీశ్వరుని చేస్తా, నీకు నా కంపెనీలో స్టేక్ ఇస్తా. ముందు ఫోన్పేలో 80 రూపీస్ పావులకు 10 రూపాయకి వస్తే ఎందుకు ఏడుస్తావు మితేష్? కోటి ఇస్తానన్నానా? 100 నుంచి ఇదే చెప్తున్నా ఆదిత్య. ఇస్తాను. సరే, ఐ ట్రస్ట్ యూ. నీకు ఇస్తాను. Sir, we have an amazing opportunity, sir. Daily earning 2K to 3K, sir. ఓ, డైలీ 2000 to 3000 రూపీస్? Yes, sir. But one-time deposit 10,000, sir. ఓకే, ఇది స్కామ్ కాల్ అని నాకు తెలుసు అన్న, కానీ అడగాలంటే ఏదోలా ఉంది. మీ దగ్గర ఏమైనా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయన్న, నేను స్కామ్ కాల్ చేస్తాను. హలో